గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషను అంటే చాలామందికి నోటిఫికేషన్ పడిందన్న విషయం తెలుసు కానండి. ఆ నోటిఫికేషన్ ఎంత ఉపయోగం, ఎంతలా ప్రిపేర్ అయితే వస్తుందా అన్నది చాలామందికి తెలియదు. ఆ విషయం నేను తెలియపరచడానికి అని చెప్పేసి ఈ వీడియో చేయటం అయింది. ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి నోటిఫికేషను అప్లై చేసి సైలెంట్గా ఉంటే, మీరు ఇంకోటి అప్లై చేసిన క్యాండిడేట్స్ని చూసి భయపడితే మనమే ఒక్క అడుగు కూడా ముందుకేయలేం. ఎందుకు అంటే ఇప్పుడు 39,000 అంటే దగ్గర దగ్గర 40,000 పెరుగుతాయి. ఇంకో 8,000 కూడా పెరుగుతాయి నోటిఫికేషన్. ఇట్లాగే ఉండదు. ఖచ్చితంగా 8,000 నుంచి 10,000 వరకు నోటిఫికేషన్ వేకెన్సీస్ పెరుగుతాయి. మరి ఇన్ని వేకెన్సీస్ దాదాపు 50,000 వస్తాయి. 50 మొత్తం తయారైతాయి ఇవి వేకెన్సీస్. ఇన్ని వేకెన్సీస్కి మరి అప్లై చేసే వాళ్ళు ఉండాలిగా. ఎలిజిబిలిటీ చాలా తక్కువ ఇచ్చాడు లిమిట్. ఓకే, అప్పుడు మనం ఎలా చదవాలి ఏంటి, మనకు అడ్డంకులు ఏముంటాయి, అసలు ముందు అప్లై చేయడానికి ఏమేం కావాలి, ఎవరెవరు అర్హులు, అవన్నీ చూద్దాం. వెల్కమ్ టు ప్రీమియర్ అకాడమీ, ద వరల్డ్ ఆఫ్ ప్రీమియర్ అకాడమీ. ఓకేనా. ఇక్కడ మనకి వేకెన్సీస్ ఎన్ని అంటే 39,481. ఇవి టెంటేటివ్లీ వేకెన్సీస్, ఇవే ఉండవు. ఖచ్చితంగా 8 నుంచి 10,000 వేకెన్సీస్ అయితే పెరుగుతాయండి. దీనికి ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చాడు అంటే 10th క్లాస్ ఇచ్చాడండి. ఓకేనా. 10వ తరగతి పాస్ అయితే చాలు. ఏమిటది? 10వ తరగతి పాస్ అయితే చాలు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 14వ తారీఖు అక్టోబర్. ఓకే, అక్టోబర్ ఎంత? 14వ తారీఖు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. బీసీ అంటే ఓబీసీ, ఓసీ, జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, జెంట్స్కి వరకు ఫీజు ఉంటుంది 100 రూపాయలు. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఫీజు లేదు. ఓకే, రైట్. ఇక్కడ సిబిటి ఎగ్జాము ఎప్పుడు ఉంటుంది అంటే జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ సంవత్సరం, అంటే 2025 జనవరి ఫిబ్రవరి, అంటే మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది. ఒక 1 మంత్, దగ్గర దగ్గర 1 మంత్ పైన ఉంటుంది ఎగ్జామ్. ఓకే, అయితే ఎగ్జామ్ ఎలా రాసుకోవచ్చు? మన తెలుగులో రాసుకోవచ్చు. వేరే అన్ని లాంగ్వేజ్లు ఇచ్చాడు, ఆ డీటెయిల్స్ మనకు అనవసరం. మన తెలుగు అయితే మనకు ఉంది ఖచ్చితంగా. అర్థమైందా? మన తెలుగు అయితే మనకి ఉంది. సో కాబట్టి మనం లాంగ్వేజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదా తెలుగులో కూడా రాసుకోవచ్చు. దీనికి మెజర్మెంట్స్ ఏంటి? అదే మేల్ క్యాండిడేట్స్ కనుక అయితే 170 సెంటీమీటర్లు ఉండాలండి. 170 సెంటీమీటర్లు అంటే 5'6" పైన ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్ అయితే 5'3" ఉండాలి. అంటే ఫిమేల్ క్యాండిడేట్కి ఎన్ని సెంటీమీటర్లు అంటే 157 సెంటీమీటర్లు ఉండాలి. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో చిన్న విషయం, మీకు 171, 172 ఉండాలి. ఒక 2 ఇంచులు పైన ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి హైట్ మెజర్మెంట్స్ తేడాలలో ఎలా ఉంటుంది అంటే కొంచెం వాళ్ళు తగ్గించి చూస్తారు మెజర్మెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అందుకని కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్. ఓకే, దీనికి రిటన్ టెస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఏంటది? ఒకే ఒక ఎగ్జామ్. ఏంటి? జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ 40 బిట్లు 20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ జీకే 40 బిట్లు 20 మార్కులు, అర్థమెటిక్ 40 బిట్లు 20 మార్కులు, అలాగే ఇంగ్లీష్ 40 బిట్లు 20 మార్కులు. చూసారా? మొత్తం విన్నప్పుడు 160 బిట్లు 80 మార్కులు. ఓకే, మీకు టాప్ సీక్రెట్ చెప్పాలి అంటే 80 మార్కులకి 40 మార్కులు వస్తే 40 నుంచి 50 మధ్యలో కనుక తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా పోస్ట్ వచ్చినట్టే, డౌటే లేదు. అయితే ఇక్కడ అందరికీ కొరుకుడు పడంది బ్యారకెట్ పెద్ద అడ్డంకి ఏంటండి అంటే ఒక్క రన్నింగ్ ఒకటే. 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పరిగెత్తాలి మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ అయితే 1.6 కిలోమీటర్ 8.5 నిమిషాల్లో పరిగెత్తాలి. వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు, ప్రాక్టీస్ చేసుకుంటే. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోతే రిజల్ట్ వచ్చేసి ఏప్రిల్ మేలో ఉంటుంది. ఆ తర్వాత అనౌన్స్ చేస్తాడు. ఆ ప్రాసెస్ అంతా కూడాను టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు ఇక్కడ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రన్నింగ్ భయపడాల్సిన అవసరం లేదు. లా ఉన్నోళ్ళైనా, సన్న ఉన్నోళ్ళైనా మంచిగా డైట్ తీసుకొని పర్ఫెక్ట్గా, ఓకేనా, మంచి కోచ్ దగ్గర కనుక వెళ్ళగలిగితే బాగుంటుంది. ఇక్కడ మన దగ్గర అయితే కనుక సాహిత్య అకాడమీ, మన శివాజీ సార్ ఉన్నారు.
ఆయన దగ్గరికి పంపిస్తాం మనం. ఓకేనా? ఎక్సలెంట్‌గా చెప్తారు. సో, మీరు కోచ్ విషయంలో మీరు భయపడాల్సిన పని లేదు. ఎలా పరిగెత్తాలి, దానికి సంబంధించిన డైట్ ఏం తీసుకోవాలి మొత్తం గూడాను ఒక లిస్ట్ లాగా ఇస్తాం. సరేనా? అది. అయితే ఇక్కడ మనకి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒకటే. అప్లై చేసుకున్న తర్వాత నోటిఫికేషన్‌కి సంబంధించి సిలబస్ మొత్తం గూడా మీరు దానికి ఏ బుక్‌కి ప్రిస్క్రైబ్డ్ ఒకవేళ కోచింగ్‌కి రాలేని వాళ్ళు, ఫైనాన్షియల్‌గా ఇబ్బందున్నవాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉండేటట్టయితే, మీరు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి బుక్స్ కొనుక్కొని అవి ప్రిపేర్ అవ్వటం మంచిది. ఇంగ్లీష్‌కొచ్చేస్తే గనక ఆహ్, ఎస్ఎన్ మా వీళ్ళున్నారు. ఎస్ చాందో కంపెనీ వాళ్ళది. ఇంగ్లీష్ చాలా బావుంటది. నో ప్రాబ్లమ్. ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ కూడా బానే ఉంటుంది. నెక్స్ట్ జీకేకొచ్చేస్తే లూసెంట్ తీసుకోండి. ఇంక అర్థమెటిక్, రీజనింగ్ అంటే చాలా పుస్తకాలున్నాయి. నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఎవరు చెప్పినా లెక్కలవ్వే గానీ ఆ షార్ట్ కట్లు మాత్రం సెపరేట్‌గా ఫాలో అవ్వండి. ఏ బుక్‌లోనూ షార్ట్ కట్లు ఇవ్వరు. అవి షార్ట్ కట్లు కావు. అది భ్రమలో ఉండకండి. షార్ట్ కట్లు ఓన్లీ కోచింగ్ సెంటర్స్‌లోనే చెప్తారు. అది మన ప్రీమియర్‌లోనే అని కాదు. ఎక్కడైనా సరే షార్ట్ కట్లు ఎక్కడ ఎక్కువ బాగా చెప్తూ అర్థమెటిక్ ఎక్కడ బాగా చెప్తారు రీజనింగ్ అని చెప్పి అంటే అక్కడ మంచి షార్ట్ కట్స్ ఉంటాయని అర్థం దానికి. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే ఏదైతే లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ టైము ఏదైతే ఉంటుందో ఏ కోచింగ్ సెంటర్ అయితే ఎక్కువ కాలంగా మన్నుతూ రన్ అవుతూ ఉంటుందో అది స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ కింద ఫీల్ అవ్వండి. అర్థమైందా? రైట్. మనకి బ్రాండ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక బ్రాండ్ పడింది అంటే వితౌట్ పబ్లిసిటీ పిల్లలు రావాలి. వితౌట్ పబ్లిసిటీ పిల్లలు రావాలి. దట్ ఈస్ ద బ్రాండ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకోటి లాస్ట్ డేటు నెక్స్ట్ మంత్ 14th. తొందరగా అప్లై చేసుకోండి. 14th వరకు మాత్రం గైస్ పొరపాటున కూడా వెయిట్ చేయొద్దు. తొందరగా ఈ లోపే పెట్టేసుకోండి, అప్లై చేసుకోండి. ఓకేనా? రైట్. ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కాల్ చేయండి. కాల్ చేసి అడగండి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా మన దగ్గర స్టార్ట్ అవుతున్నాయి బ్యాచ్లు. మీరు లేట్ చేయకుండా వచ్చి మన ఇన్స్టిట్యూట్లో అభ్యర్థిగా వచ్చి ఉద్యోగస్తుడుగా వెళ్తారు అని చెప్పేసి ఆ దేవుని మనసారా కోరుకుంటూ మీ సుబ్రహ్మణ్యం సార్. థ్యాంక్ యూ.